సామాన్యుల్లో మాన్యుడు, గుణగణాల్లో శ్రీరాముడు, సాయం చేయడంలో మిత్రగుణం కలవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ వెంకటప్ప నాయుడు, శ్రీమతి అక్కమ్మగార్లకు పుణ్యఫలంగా పుట్టినవాడు. ఆయనే శ్రీ బంధు నరసింహులు నాయుడు. ఆయన సాధించిన విజయాలు, ఆయన నడిచిన మార్గం, ఆయన నమ్మిన సిద్ధాంతం, వారి కుటుంబ వృక్ష నేపథ్యంలో శాఖోపశాఖలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మరెన్నో రంగాల్లో భారతీయ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాయనడంలో సందేహం లేదు. నిగర్వి, నిరాడంబరుడు, పరోపకారమే ధ్యేయంగా 90 ఏళ్లు పైబడ్డ ప్రాయంలోనూ కూడా చేతికర్ర సాయం లేకుండా తాను నడుస్తూ తన తరువాత తరాలను నిర్విఘ్నంగా విజయతీరాలకు నడిపిస్తూ ఉన్న శ్రీ బంధు నరసింహులు నాయుడు గారి జీవిత ప్రస్థానాన్ని భావితరాలకు ఓ బంగారు కానుకగా అందించాలనే దృఢ సంకల్పంతో కేఎంఆర్ ట్రస్ట్ చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. గుణవతి, సౌభాగ్యవతి అయిన జీవిత భాగస్వామితో 9 పదులు దాటిన సుదీర్ఘ ప్రయాణం, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగిగా క్రమశిక్షణ గల జీవితం, నీతి నిజాయితీ నిబద్ధతలకు నిలువెత్తు నిదర్శనం. ఆయన ఆలోచనలు అమోఘం. ఆయన నడిచిన బాట భావితరాలకు ఆదర్శప్రాయమని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంతకీ ఎవర గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి? ఏమా కథ. 1929 ఆగస్టు 3వ తేదీ చిత్తూరు జిల్లా తిరుత్తని గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో వెంకటప్ప నాయుడు, అక్కమ్మగార్ల 6 సంతానంలో 3వ సంతానంగా తొలిసారి ఈ ప్రపంచానికి పరిచయమయ్యారు శ్రీ నరసింహులు నాయుడు. సిద్ధయ్యగుంట ఖండిగా, పల్లిపట్టు ఇలాఖా, తిరుత్తని తాలూకా, చిత్తూరు జిల్లా. మా నాయన పేరు బంధు వెంకటప్ప నాయుడు. ఆయన తండ్రి పేరు నరసింహులు నాయుడు. మా తల్లి పేరు బంధు అక్కమ్మ. నా పేరు నరసింహులు నాయుడు. మాది వ్యవసాయ కుటుంబం. మా నాయనకు 3 కొడుకులు, 3 కూతుర్లు. మా పిల్లల్లో ముసలయ్య నాయుడు, రఘుపతి నాయుడు వాళ్ళిద్దరూ లేరు. నేను 3వ వాడిని, నరసింహులు నాయుడు ఉండ. ఆ తర్వాత మా సిస్టర్స్ చెంగమ్మ, బొజ్జమ్మ చెప్పినా ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. చిన్నమ్మ ఉంది. మా పిల్లలు వచ్చి పెద్ద కొడుకు రాజారావు, 2వ కొడుకు సుధాకర్, ఒక కూతురు ఉషాబాల. ఆ తర్వాత మా రాజారావుకు కొడుకు, కూతురు. కొడుకు పేరు జయంత్, కూతురు పేరు ఉమా నందిని. నాకు 2వ కొడుకు సుధాకరు, అనిరుద్ధు. మా కూతురు కొడుకులు, పెద్దవాడు మారుతి కృష్ణ, 2వ వాడు ఇప్పుడు కనబడినాడు మా మహేష్ కృష్ణ. గ్రామీణ నేపథ్యం, పైగా వ్యవసాయ కుటుంబం, ఉమ్మడి కుటుంబం తాలూకు విలువలు, కలుపుగోలుతనం పుట్టుకతోనే నాయుడు గారికి అలవడ్డాయి. చదువు మీద ఆసక్తితో పాటు ఆనాటి గ్రామ పెద్ద నరసింహులు శెట్టి గారి ప్రోత్సాహంతో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని వీధి బడిలోనే ప్రారంభించాల్సి వచ్చింది. అక్షరాభ్యాసంలో ఓ నమః శివాయ ఇవి చెప్పించినాడు, రాయించినాడు, రాసిన తర్వాత ఆ పెద్దబాబు శిక్షలో అవని దపము మేలు ఆశ నిస్సగెను ఇంపు మాటలాడు ఇచ్చి కీర్తి వేడు అయిపోయిన తర్వాత బాలరామాయణంలో పూర్వం రామ తపోగుణానుగమనం అత్వాముగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం ఏతద్య రామాయణం శ్రీ బాలరామాయణం సంపూర్ణం. బాలరామాయణం ఇవన్నీ చదివిన తర్వాత అప్పుడు లెక్కలు నాకేమో 30 వీసాలు, 60 వీసాలు, పనకలు, కానులు ఉంటాయి. 30 ఇవి అయిన తర్వాత ఈ బాలరామాయణం ఎంత అయిపోయిన తర్వాత ఆ ముసలాయన నా దగ్గర ఇంకా చదువు లేదు నాయన,
వీధి బడి కదా లేదు. అప్పుడు ఏం చేయాలా? మాకు మా నాయన వాళ్ళు 4, మాకు 80 గొర్రెలు, 20 మేకలు, 10 పశువులు, 4 గేదెలు, వీటికి పిల్లలు, వీళ్ళందరూ ఇంకొక 2 వ్యవసాయం చేసేవాళ్ళు, మా వాళ్ళతో అంతా ఉంది. అప్పుడు అది ఆ ముసలాయన ఇంక నా దగ్గర చదువులేదయ్యా, అమరంతో అయిపోయింది, నిలిచిపోయింది. నిలిచిపోతే ఏం చేయాలా? ఆయన ఉంది ఇట్లా ఊరిక తినేసి ఉండేది ఎందుకు? ఆ పశువుడు కాడ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు వ్యవసాయానికి బొమ్మలు, నువ్వు పశువులు. ఒక తోరి ఒక బుడబుడుకులు ఆయన ముసలోడు 6.5 అడుగు హైట్ ఉన్నాడు. ఇది గడప. నేను ఇక్కడ పశువుకు పలుపు ఇప్పుతున్నా, సద్దన్నం తినేసి తీసుకుని పోయేదానికి. ఆయన అక్కడికి వచ్చినాడు ముసలాయన, ఇంత పెద్ద తరగుడ్డ, అంత తాయితలే, మనిషి మాత్రం ఎముకలు స్కిన్గా ఉంది. ఆడికి వచ్చి గడప పైన అడుగు పెడతాను. నేను పశువును పాలు ఇప్పుతాను చూసి, అయ్యో ఈ కుర్రాడు ఇంకా చదువుకోవాలా, పశువులు మేపుతున్నాడు ఏమిటి అన్నాడు. నిజమే, చదువు అంతా అయిపోయింది, ఇదే ఉద్యోగం ఎగతాళి చేసి ఆయన. కానీ తర్వాత ఆయన వాక్ ప్రకారంగా నేను పశువులు మేపేది వదిలేసి స్కూల్కి పోయి చదువు బాగా వస్తుంది, ఇంగ్లీష్ 4 ముక్కలు నేర్చుకుంటే తిరుతున్నాయి స్కూల్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, నిన్న అక్కడ తీసుకుపోయి అడ్మిట్ చేయిస్తాను. అది బొల్లిని మున్స్వామి నాయుడు ఏర్పాటు చేసిన స్కూల్, అది అంత ముందు స్కూల్. ఆ స్కూల్లో తీసుకుపోయి టెస్ట్ పెట్టిన, ఫస్ట్ వారానికి పాస్ అయిన ఇంగ్లీష్, మిగతా లెక్కలే ఉంది అన్ని అడగలేదు. మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో లొచ్చిలి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో నేను స్కూల్ ఉంది, అక్కడ 5వ తరగతి వరకు ఆడికి పోయి ఆ స్కూల్లో అడ్మిషన్ పోయి, అప్పుడు నేను ఈ త్రికాణం అమల కోసం ఇమల కోసం ముప్పాతికలు వీసాలు ఇవన్నీ చేసి ఉన్నాను కదా. ఆడికి పోతే వాళ్ళు 5th క్లాస్ చదువుకుంది, అక్కడ వాచకం ఇచ్చారు. నేను అమరం చదివినోడిని ఇది లెక్క గొప్ప చదివేస్తున్నాను. అదే పెట్టారు 3/4 అని చెప్తే నోటితో చెప్పేస్తున్నా లెక్కలన్నీ, పరకలు గిరకలు వీసాలన్నీ చెప్పేస్తుంటాయ్యా. నీ స్టాండర్డ్కు మా దగ్గర చదువు లేదు, పెద్ద ఈడికి పంపించేదానికి ఇంట్లో ఇదైతే పెద్ద స్కూల్కి ఆడిపోయేది ఇప్పుడు కొంచెం పెడతాడు. ఆ తిరుపతి స్కూల్ వచ్చి చదువు 10th పాస్ అయ్యింది. 10th పాస్ అయినప్పుడు వెంకటేశ్వర స్వామికి చుట్టిచ్చి మొక్కుబడి చెల్లిస్తానని మొక్కుకుంటా. 48లో పాస్ అయినా. మరి ఇంకా ఆయనకు మొక్కుబడి చెల్లించాల్సి ఉంటే 200 రూపాయలు ఇచ్చారు మా వాళ్ళు ఖర్చుల కింద. 200 రూపాయలు అంటే ఒక బస్తా వదిలేస్తే నేను కాదు, 100 కేజీల బస్తా. అవి తీసుకుని మా ఊరు నుంచి తిరుపతికి 12 మైళ్ళు నడిచా. ఆడ నుంచి 6 ఇచ్చి రేణుగుంట్లో దిగా, రేణుగుంట్లో నుంచి 6 మైళ్ళు అలిపిరికి, అలిపిరి నుంచి 7 మైళ్ళు కొండకు నడిచా. పోయి ఆడికి పోయి పోతాంటి చెట్టులు మంగళవారం కూర్చొని చూపించాలి కదా, ఎంత అవునన్నా వాడు గురిగేసి 3 అణాలు తీసుకుంది, మిగతా చిల్లరా ఇట్లా చుట్టుకుంటాం, ఇలా అంతా 3 ఇక్కడ చొక్క. ఇవన్నీ ఒక జత చేసిపోయిన స్పేరు, అవి ఇట్లా 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 కోనేరు కదా, ఇట్లా ఆనించి సంచి బుడ సంచి ఉంటుంది. నేను వేసుకుని బట్టలు తల్లి 3 మూట్లే చూస్తే సంచి లేదు, దానిలో ఏ పైసలు తీసుకోవాలి. అప్పటికి ఎంత దూరం వచ్చిందో, మా ఊరు నుంచి 12 మైళ్ళు, 7 ఊర్లో దిగి 6 మైళ్ళు, అక్కడికి 6 నుంచి 7 మైళ్ళు తిండిలా కానీ మొక్కుబడి చెల్లిపోయింది, దుడ్డు పోయింది, చెల్లిపోయింది. ఈ పక్కన ఇంత కల్పనం చేస్తున్నాను కదా, నా దగ్గర ఏం లేదు కదా, జనం పెట్టుకున్నా. ఇప్పుడు
48లో అన్ని ధర్మసత్రాలే. ఈ సత్రాలు లేవప్పుడు ఎక్కడ పెట్టినా ధర్మసత్రాలే. తిరుపతిలో అక్కడ పడుకున్నాం, కొంచెంసేపు పడుకున్నాక ఆకలి, భయం, ఎట్లా పోవాలి ఊరికి. ఆ రేణులు ఉంటే పోతే వాడు అన్నీ వేసేసి ప్లాట్ఫారం క్లోజ్ చేస్తాడు. రేణుగుంట ప్యాసింజర్ పోయేది, అక్కడికి పోయి దొంగ ట్రైన్ ఎక్కడానికి పోతుంది. ఏం చెయ్యాలి కొంచెంసేపు ఆలోచించిన ఆ నుంచి లేచి నేరుగా చిరుతను అడవిలో, ఆ నుంచి అడవిలో దూరి నగిరికి ముందు ఒక స్టేషన్ ఉంది, అడవిలో చిన్న స్టేషన్. ఆడికి పోయేటప్పటికి రేణుగుంట ప్యాసింజర్ బయలుదేరి వస్తూ ఉంది. అక్కడెక్కడే కానీ ఇక్కడే అక్కడ ఎక్కి తిరుపతిలో దిగితే నీ బోటోడు కలుపుతుంది. ₹1 తీసుకొని అప్పుడు టీ తాగి ఒక బొండ తిని ఆ నుంచి మా ఇంటికి వెళ్ళిపోయి సాహిత్యంతో సహజీవనం, పద్యాలతో కాలక్షేపం. చందంబునం జగతీనాథుల చైద్యపక్ష చరులను నిలిచి భద్రకుడై చక్రి వరించే భీష్మకుసుతున్ రాజీవ గంధిన్ రమా భగవత్పుంస మహామణిం బాలామణిం రుక్మిణి కళ్యాణంలో నాకు లావొక్కింతయలేదు ధైర్యది గజేంద్రం వచ్చింది. లావొక్కింతయలేదు ధైర్యంబు విలోలంబయ్యే తలవుంట ఆవులు దప్పెను మూర్చవచ్చా. అప్పుడు దేవుణ్ణి పిలుస్తాడు గజేంద్రుడు. మూర్చవచ్చులని పిలిస్తే భగవంతుడు వచ్చి కాపాడు. హరి ఒకడేగినాడు నరపతులందరేని జనినారు కుమారికదో తెచ్చు చోట సంగరమగు తోడుగా వలయు. ఎవరికి? కృష్ణుడు ఒక్కడే పోయినాడు. అక్కడ రుక్మిణిని తీసుకురావాలా. 10 మంది రాజులు వస్తారు, యుద్ధం జరుగుతుంది, పరిగెత్తరా అని చెప్తాడు. అది భగవంతేచ్ఛ. నా శరీరంలో అటువంటి పద్యాలు ఊర్జితం కావడం అనేది భగవంతుడేచ్ఛ, నా ఇది కాదది. కల్మషం లేకుండా ఉండటమే ఆయన ఆరోగ్య సూత్రం. ఆయన ఆరోగ్య సూత్రం వెనుక ప్రపంచానికి తెలియని ఓ ప్రత్యేకత దాగి ఉంది. డాక్టర్ల మందులో లేక ఉదయం పూట నడకో ఇవి కాదు సుమా. వారి శ్రీమతి తారాభాయి గారు ప్రేమతో చేసే ప్రత్యేక ధనియాల రసపానీయమే అంటారు. మేము ఫస్ట్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక తమిళియన్స్ ఇంట్లో ఒక అవుట్ హౌస్ షెడ్లు అయ్యి ఉండే. ఆ షెడ్లలో మాకు రెంట్కి ఇచ్చారు వాళ్ళు. ఆ షెడ్లో ఉండేవాళ్ళం. తమిళియన్స్ ప్రేమగానే చూసుకునేవారు మమ్మల్ని. అయితే తమిళియన్స్కి కూరలును రసము బాగా అలవాటు కదా వాళ్ళకి. ఆ విధంగా ఈయన చిత్తూరు జిల్లా ఆయన కదా, ఈయన ఆ రసంకి చాలా అట్రాక్ట్ అయ్యారు. అప్పుడు ఏమైందంటే రసం అంటే మాకు మన జిల్లాల్లో వేరే రకంగా పెట్టుకుంటాం, రసం కాదు చారు పెట్టుకుంటాం మనం. కానీ ఆ చారు ఆయనకి నచ్చేది కాదు. ఆవిడ నాకు ఆ రసం పెట్టే విధానం అది చెప్పింది. ఆ విధంగా నేను ధనియాలు, తర్వాత కందిపప్పు, జీలకర్ర, మిరియాలు, చింతపండు, తర్వాత కరివేపాకు, పుదీనాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి రసం చేసేదాన్ని. అప్పుడు ఆరోగ్యప్రదమైనటువంటి పదార్థాలు ధనియాలు, మిరియాలు, జీలకర్ర మన శరీరానికి చాలా ఉపయోగమైనవి, ఆరోగ్యంగా ఉంచేటటువంటి. కందిపప్పు మనకి స్ట్రెంగ్త్గా ఉండటానికి కందిపప్పు. తర్వాత కరివేపాకు, పుదీనాకు, కొత్తిమీర ఈ ఆకులు కూడా చాలా ఆరోగ్యానికి ప్రధానమైనవి. చింతపండు లేకపోతే నిమ్మకాయ, చింతపండు ఎక్కువ వాడతాను, కొద్దిగా అవసరం అయితే నిమ్మకాయ వేసుకుంటాను. బాగా మరగబెట్టేసి తాలింపు వేసేసి ఇది రసము ఆయన ఎప్పుడు తప్పనిసరిగా ఉండాలి. ఎన్ని 66 వంటలు చేసి పెట్టినా ఆ రసం లేకపోతే అన్నం తిన్నట్టే ఉండదు ఆయనకి. తర్వాత ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ తినరు, ఇప్పుడే కదా, అప్పుడు కూడాను ఎక్కువ క్వాంటిటీ తినే టైప్ కాదు. ఉన్నది మాత్రం 2 కూరలను రసము. కొంచెం ఆ రోజుల్లో పెరుగు వేసుకునేవారు, కానీ కొంచెం ఇప్పుడు పెరుగు కూడా వేసుకోవట్లేదు ఆయన. మాకు అవును చిత్రంగా అనిపించేది, రసంలో పెరుగు వేసుకోవటం ఏంటి, అసలు రసం ముందు తిని తర్వాత వేసుకోవాలి కదా, పెరుగు లాస్ట్లో వేసుకున్నాం అలవాటు.
అట్లా కాదని కలిపేసేసి తినేసేవారు అనమాట. కూరలో వేసుకుని తినేసేవారు. కూరలు ఇప్పుడు కూడా ఒక 2 కూరలు, పచ్చడి. మామూలుగా కూరగాయలు కదా వచ్చేది మనకి. కూరగాయలు, బీరకాయలు, బెండకాయలు, దోసకాయలు, దొండకాయలు అన్నీ మనకి వచ్చేది. క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బీట్రూటు, తర్వాత క్యారెట్, ఇవే కదా వచ్చే కూరగాయలు. వీటితో కూరలు రోజు చేసుకుంటాం. తర్వాత ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత బోన్ సూప్ అది చేసి నేను స్పెషల్గా ఆయనకి బోన్ సూప్ ఇచ్చేదాన్ని ఆ రోజుల్లో. తర్వాత చికెన్ కూడా చేయటం, మటన్ చేయటం నేర్చుకుని కంపల్సరీగా చేసి పెట్టాను అన్నమాట. ఇప్పుడు కూడా కంపల్సరీగా నైట్ టైంలో కొంచెం 2 కూరలను, కొద్దిగా కూర అన్నము, కొంచెం చికెన్ అన్నం తినేస్తున్నారు. రసం అంతే. రసము ఒట్టిగా గ్లాసులో కూడా తాగుతున్నారులేండి, ఆయన ఇష్టం. ఈ పండ్లు కదిలి ఉన్నాయి. ఈ పండ్లు ఒక సంవత్సరానికి ముందు, ఇప్పుడు చూస్తే చూడు అన్నీ గట్టిపడిపోయినాయి. నిమ్స్లో వేసినారు, అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టలేదు. నర్స్ టెంపరేచర్ చూడదు, టెంపరేచర్ చూస్తే లేదు, నో టెంపరేచర్. ఇంత దెబ్బ తగిలితే టెంపరేచర్ లేకుండా ఉంటుందా? సరిగ్గా చూడు అన్నాడు. సరిగ్గా చూసినా లేదు, మళ్ళీ చూసినా లేదు, ఇప్పటికీ రాదు. I started about 6 years ago only, India. After graduating, got into agriculture. This was a land which Tataya had purchased a very long time ago. అది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటే అది చూసి I thought let us do something here. తాతయ్య గారు కొన్నారు కదా, and we started doing agriculture there. Right now we have expanded it into a 100-acre land. And it is a full-fledged agriculture project. We have multiple crops like sugarcane, ginger, papaya, and mango. Majority of my life, my parents kanna ma tataya ammam దగ్గర పెరిగాను చిన్నప్పటి నుంచి, మెజారిటీ. సో చిన్నప్పటి నుంచి తాతయ్య నోట్లో నుంచి వ్యవసాయం గురించి, వ్యవసాయం ఇంపార్టెన్స్ గురించి, అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ గురించి అన్ని వింటూ it somehow stuck to me. So I thought why not get into agriculture, because my grandfather was also a farmer. నేను చిన్నప్పటి నుంచి I grew up with them, and they are the ones who've been taking care of me. వాళ్ళు రిటైర్ అయిపోయిన వయసులో ఒక పిల్లని చూసుకోవడం అనేది ఇట్స్ a very big task, but then they did it with utmost love and utmost affection. And the affection you get from your grandparents is a lot more than the affection you get from parents if you actually feel it. ఎందుకంటే when a person who is old shows you love and affection, it touches you, makes you very emotional. So the love and affection I got from them was tremendous, and now I feel it's my responsibility to take care of them now. But growing up with Tataya and Amama, mainly Tataya, one thing I've learned is discipline in life. Even after his retirement, now he is 97 years old. But ee రోజుకి కూడా he has such amazing discipline. He has his own routine throughout the day. మార్నింగ్ ఈ టైంకి లెగుస్తారు, ఈ టైంకి వాకింగ్కి వెళ్ళిపోతారు, ఈ టైంకి టీ తాగుతారు, పేపర్ చదువుకుంటారు, పడుకుంటారు, లెగుస్తారు, మధ్యాహ్నం లంచ్. Everything is so pre-planned and structured throughout this day. Being healthy at the age of 97 today, I think that's something which is very, very important that our younger generation needs to learn. My paternal grandfather was also a government employee. He was in the information and broadcasting department. He worked under N.T. Ramarao garu. But he was a workaholic also, just like Tata garu. Unfortunately, he's not no more. But yeah, Nanamma is still here. She is with my atta here. She is doing well. She is healthy. So తనను కూడా వెళ్ళి కలుస్తూ ఉంటాను రెగ్యులర్గా, బికాస్ ఐ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్. ఐ థింక్ ఎవ్రీ గ్రాండ్ చైల్డ్ షుడ్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్. వితౌట్ దెమ్ వాట్ ఆర్ we give most of our credit to our parents and ourselves. But I think major credit needs to go to our grandparents, because they are the ones who have laid the foundation for our parents to give us what they are giving. So that is very important. నేను అమ్మాయిని ఇక్కడ తెచ్చుకుంటాను కానీ వీళ్ళని వదిలేసి వెళ్ళడం అనేది కుదరదు. చిన్నప్పుడు స్కూల్లో there was a poem, I think a Shakespeare's poem, 7 Stages of Life. Very famous poem which has stuck with me. Basically it explains
the 7 stages starting from a baby to a young infant, to a teenager, to an adult, young adult, to a middle-aged, to a retired, to a veteran. So, danlo one thing that they made a comparison with was baby ki old age alaki, there are a lot of similarities. You go through a lot of things in your life, but then you end up being a baby again. So baby is very dependent on the parents and everyone around it. So are old people. Walla mindset gaani, walla thought process gaani, they start losing their senses, they start losing their memory. Eventually they become a baby. I think that balance is very important, you know, and a generation change though, you shouldn't change your character, your personality, you shouldn't forget your roots, forget your culture. This is something that constantly needs to keep going. Nobody suggested, Andy. I think, see, I grew up abroad also. I did a few years of studies in New Zealand and Australia. But the time I spent in India, during high school, secondary school, and I also did my BTech here. Our time, what I realized was, you know, the affections that you have in India are very true and very genuine among your friends and your family members and people around you. Our affections meeku bayata kandu. It's very materialistic. They are very artificial, very robotic. Something that I felt. Everyone doesn't need to feel this way, but I felt, you know, it was a lot more genuine and a lot more real here. And I am a person who has to have people around me. I believe in affections. I believe in maintaining relations. So నాకు ఇక్కడ రిలేషన్స్ అనేది చాలా స్ట్రాంగ్ జెన్యూన్ అనిపించినాయి కంపేర్ టు దట్. సో ఐ కీప్ కమింగ్ అండ్ గోయింగ్ అండ్ ఎవ్రీ మంత్ ఐ స్పెండ్ అబౌట్ 10 to 15 days there and I make sure I come back here. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా I always want to come back home. And తాతయ్య గారు కూడా he misses me a lot when I leave. సో నేను వెళ్ళిన రోజు నుంచి he's constantly asking me ఎప్పుడు వస్తున్నావు వెళ్ళిన రోజు నుంచి. So you know, and this kind of love and care when you are getting from somebody మనకు తిరిగి ఇవ్వాలనిపించింది. I love doing it. I have no regrets. I love doing it. ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఓ మారుమూల పల్లెలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఓ సాధారణ పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి ఉన్నత ఉద్యోగంలో పదవీ విరమణ చేపట్టి ఆగస్టు 3వ తేదీన మరో సంవత్సరాన్ని ఆయన వయసులో నిమిడీకృతం చేసుకోబోతున్న నిత్య యవ్వనుడు. ఒకరోజు మా తాతలు ఆవులు 12 ఆవులు ఉన్నాయి, 2-3 దూడలు పెట్టుకొని ఒకే ఇక కట్టేసేదానికి చోటు లేదు. మా తాత ఉన్నాడు, అయ్యా వేరే షెడ్ ఒకటి ఇయ్యాలా, వాటి మనం నరకాలన్నా. అప్పుడు నా వయసు అంత పెద్ద ఇదేం కాదు, ఎత్తుకొని పోయినా మా తాతలు ఇది నరకంటే నరికేశాడు. అట్లా ఒక్కరోజు 5 తాటిమాలను నరికేశా, కింద పడేసేసా. 5 తాటిమాలు నరికి 8 కావాలి. మరుస రోజు 3 నరికేశా, అవి దెబ్బలు చేసేస్తే 8 64 అయినాయి. మధ్యలో రాతివి నిక్తాలు పెట్టి ఇటుపక్క 32 అటు 32 64 వేసి పెద్ద ఒక ఇదేసేసా పశువులకు. అసలు నేను మొదట ఉద్యోగం చేసేప్పుడు చదువుకునేటప్పుడు కూడా కొంతసేపు వ్యవసాయం చేసి తర్వాత వచ్చాం. మా నాయన వాళ్ళు నలుగురు 6 బావులు, 4 బావుల్లో యాతం కపిర్లు దూలేవాళ్ళు. ఇవి ఎన్టీ రామారావు తొక్కుతాడు చూడు, ఈయన నీళ్లు ఎత్తిపోస్తే ఆ ఎన్టీ రామారావు ఇట్లా అడుగు ఇటు పెట్టి తొక్కి తీసేస్తాడు. పార పని అంటే ఇక్కడ కింద గట్లు తీస్తారు చూడు, నాగేశ్వరరావు ఎన్టీ రామారావు పారబట్టి నరికితే రావాలా గట్టు. ఆడుతూ పని చేసేది బావిలోంచి తీసేదాన్ని యాతం అంటారు. పైన మేటి విందులు తొక్కితే పైకి వస్తుంది, మళ్ళీ ఆయన పైకి వచ్చి దొక్కితే ఇవన్నీ చేసిన నరికి పాలు తీస్తే ఎక్కడ పడాలా? నువ్వు దూరం చేస్తావా, నేను దూరం చేస్తానా? తల్లిదండ్రులకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటూనే చదువులో ఎదిగి
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ను అంటే బిఏను పూర్తి చేశారు. ఓవైపు చదువు, మరోవైపు వ్యవసాయం, పశువుల సంరక్షణ, ఇలా నాయుడు గారు దేన్ని నిర్లక్ష్యం చేయలేదు. భూదేవి ఏందండి, భూదేవి ఏంది, ఏముంది మనకి ఈరోజు? సంతృప్తి అంటే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? భూదేవులనే కదా. అన్నం తింటే తృప్తి లేదా? మరి అదే ఏది పట్టినా భూదేవి అందిస్తా ఉంది నోటికి అన్నం. నువ్వు కష్టపడితే నోటికి అన్నం ఇట్లా అందిస్తాం. పెద్దలకొండ దాని పేరు అట్లా ఉంటుంది. పశువులు తోలేదానికి కూడా తెల్లవారు లేసి ఇక్కడ మోట తేలేదానికి చూసాం మీకు. మోట తోలి ఇది అయిపోయినాక అంత ఇసుక తీసుకొని పనులు తోముకుంటూ ఇంటికి పోయి చెబుతూ నీళ్ళు తీసుకొని మూసేసి సద్దన్నం పెడితే తినేసి పశువులు ఇప్పుకొని పోయేవాడిని కొండకు. 43 ఎకరాలు 44లో అది కొన్నదేవుడు అంటే ఆ జిల్లాకు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఒక ఆయన కొడుకు కొన్నాడు నా దగ్గర. ₹1 పెచ్చు పెట్టి చెప్పినాడు ఆయన కొడుకు చదువు ఆ నాయుడు ఉన్న వారి దగ్గర 6-7 లోడ్లు అవుతాయిరా, పోయి ₹1 పెచ్చు పెట్టుకొని వాళ్ళు మరి తెచ్చి ఇట్లా చేసుకోండి. నాగేశ్వరరావు వాళ్ళు అది వాళ్ళ ఊరు. ఇటు ఒక కట్టు ఉంది బుడమేరని, ఆ బుడమేర నీళ్ళు ఇటు పడకుండా పోయేది. దాని కింద దేవోటుడు పొలం కొనేదానికి పోయినాడు, బేరం ఆడుతున్నాడు. నేను కూడా పోయినా. నరసింహులు నాయుడు తల్లి పొత్తిళ్ల మొదలు, జీవితంలో వేసిన తొలి అడుగు మొదలు, ఓ బిడ్డగా, తమ్ముడిగా, భర్తగా, తండ్రిగా, తాతగా, ఓ క్రమశిక్షణ గల ఉద్యోగిగా, అంతకు మించి బాధ్యత గల పౌరుడిగా ఎన్నో పాత్రలు, మరెన్నో మజిలీలు. సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రాసి ఆ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రాస్తే యు ఆర్ సెలెక్టెడ్ అండ్ అపాయింటెడ్ యాజ్ క్లార్క్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అని ఆర్డర్ వచ్చింది సర్వీస్ కమిషన్ నుంచి. అది తీసుకొని మెడ్రాస్ పోయా. మెడ్రాస్ లో చేస్తే చివరికి జాయినింగ్ రిపోర్ట్ ఆయన రెడ్డి ఎవరు ఉన్నాడు చూడు, ఇక్కడికి వచ్చారు కమిషనర్ గా. తర్వాత ఆయన ఉండేటప్పుడు సపరేషన్ ఇదవుతా ఉంది. సుప్రీం కోర్టులో నా కేసు ఉంది, మా వకీలు పక్కన ఉన్నాడు చెప్తున్నాడు. సరే నేను ఆయనకి చెప్పిస్తూ ఉంటే జడ్జి బెంచ్, అది సుప్రీంకోర్టు బెంచ్లో గవర్నమెంట్ వేసింది నా పైన కేసు. అది మా వకీలు ఇక్కడ చెప్పిస్తూ ఉంటే జడ్జి ఉన్నాడు, యూ టెల్ మీ అన్నాడు. న్యాయంగా నన్ను లోపలికి పోనీయకూడదు కదా. ఈ గేట్లో అరవాడు ఉన్నాడు, వాడితే అరవలో ఒక మాట మాట్లాడా, పోంగు సార్ వాళ్ళు అంటాడు. ఆ పక్క పోయి నిలబడుకున్నా. ఇంక ఇదేముంది మాట్లాడుతూ ఉంటే నేను వకీల్ నువ్వు చెప్తున్నా, యూ టెల్ మీ అన్నాడు. చెప్పేసి 2 మాటలు ఎస్ అయిపోయింది సుప్రీంకోర్టు కేసు. ఇలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఏళ్లు పడుతుంది. ఎందుకంటే ఓ గొప్ప వ్యక్తి జీవితం భావితరాలకు మార్గనిర్దేశం చేసే మహాగ్రంథం కావాలి. అప్పుడే ఆరోగ్యకరమైన పౌర సమాజానికి మనవంతు ప్రయత్నం చేసినట్టు లెక్క అనేది జగమెరిగిన సత్యం. తిరుపతి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఉద్యోగానికి రమ్మన్నారు. అప్పటికీ నా వయసు 20-22 ఏళ్ళు ఉండొచ్చు. 22 ఏళ్ళు అయితే తిరుపతిలో అక్కడ గుడిలో ఉద్యోగం అని రమ్మన్నారు. పోయి చేరిన గుడికి మేనేజర్. అప్పుడు ఆ గుడిలో ఏంటి, భోగవాళ్ళ డ్యాన్స్ ఉంది, పెద్దవాళ్ళంతా వచ్చేది ఉంది. అప్పుడు ఆ గుడిలో మైసూరు మహారాజా వచ్చింది. వాడు అజానుభావులు 364 మెట్లు చేయించారు మన వాళ్ళు. దాన్ని రోజుకు ఒక మెట్టు అని దేవుడు పేరు చెప్పి ఎక్కితే 364 మాటలు పేరు చెప్పి ఎక్కితే పోయి గుళ్ళో చేరిపోతాం పైన తిరిగి. అట్లా ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కాలంటే నేనైతే రోజు ఎక్కి దిగి వస్తున్నా. మైసూరు మహారాజా వచ్చినాడు, తిరుపతిలో దర్శనం అయిపోయింది, రేణుగుంట్లో ఉన్నాడు. ఆయన తీసుకొని పోయి తిరుపతి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దర్శనం ఇప్పించాడు.
అక్కడ తిరుపతిలో అయితే కార్లో పోయినారు. ఇక్కడ నేనేం చేయాలా? ఇక్కడ ఏం చేయాలి? 164 మెట్లు ఎక్కాలా వాడు ఎక్కుతుందా? ఇక్కడ ఏమైనా కార్లు పోతాయా? సరే అతను ఏం చేయాలా? తలకాయ పట్టుకున్నా. తలకాయ పట్టుకొని వాళ్ళు వచ్చేస్తున్నారు రేణుగుంట నుంచే. వచ్చేస్తా ఉంటే ఒక ట్రైను 3 మంది పోలీసులు వాళ్ళు లోపలికి కాదు తుపాకీలు బయట ఆ నుంచి వాడు చక్రవర్తి కదా ఇంక వాడికి వెళ్తాం. నాకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ వస్తే వాడు నేరుగా వస్తే ఇక్కడ ఏం చేయలేం కదా. వీళ్ళంతా వస్తే మనం ఏం చేయాలి? ఎక్కడన్నా కుర్చీ తీసుకొచ్చి కట్టి డోలీ తీసుకోవాలి. అది అనుభాకుడు అక్కడి నుంచి దానికి అరేంజ్ చేసిన అయ్యా నేడుగుంటకు పరిగెత్తా. తిరుపతి మాదిరి కాదు, ఇక్కడ 364 మెట్లు ఎక్కాలా, దానికి నేను డోలీలు అరేంజ్ చేయాలా. అందుకని ఉదయం కుదరదాం, నేను అర్కోణం పోయి సాయంకాలం రండి అని చెప్పాను. సాయంత్రం వచ్చింది. దీనిలో కూర్చొని పెట్టి 3 నలుగురు 4 ఇట్లా ఊగేవాడు. తీసుకొని పైకి తీసుకుని ఏనుగడుగులు వేసేవాడు. చుట్టూ తిరగాలి కదా, ఓపెన్ స్పీడ్ తిరిగి లోపలికి తీసుకుంటాడు. అతను అంటే చూశాడు కానీ తల వంచన దండం పెట్టాలి. అవతల ఆయన దర్శనం చేయించి మళ్ళీ కిందికి తీసుకొచ్చి వాళ్ళ కార్లు ఉన్నాయి కదా, అర్కోణం వెళ్ళిపోయి నన్ను అర్కోణం తీసుకొని రమ్మని చెప్పి అర్కోణం తీసుకొస్తే మా వీళ్ళంతా ఆయన దగ్గరికి చేతులు ఇట్లా ఏదన్నంత స్వీట్ గిట్ అని వాళ్ళు స్వీట్ తయారు చేసి స్వీట్ తీసుకొని కూర్చొని పెట్టి ఇట్లా కూర్చొని పెట్టి మాట్లాడారు. తిరుపతి చూసినా చాలా గట్టిగా ఉంది, గుడి చాలా నీట్గా శుభ్రంగా అందంగా ఉన్నాడు స్వామి అని దండం పట్ల నేను చూసినారంటే. పక్కనే ఉన్నాను కదా, నేను డాక్టర్ ఉన్నాడు కదా, అంతా ఇలా ఉంది. చాలా బాగుంది, మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఒక సర్టిఫికెట్ అప్పుడు ఎస్ నరసింహ అని పిఎస్ ఉన్నారు. సర్టిఫికెట్ నా ముందే అనుకోవడంలో ఇట్లా కూర్చుని ఉన్నాను. ఇప్పుడు సర్టిఫికెట్ హైప్ చేయించి తీసుకుని తీసుకు తిరుగుతుంది. అది జరిగింది. మహారాజు చూడాలండి, బాగోళ్ళు డ్యాన్స్ అంటే. కల్లూరు చంద్రబాబు గారు వస్తున్నాను, ఎట్లండి నేను గుళ్ళో ఉన్నా కదా, మీరేం భయపడకండి నేను చూసుకుంటాను. ఇప్పుడు ఆడికి బ్రహ్మోత్సవం జరుగుతుంది, 5 రోజులు తిరుగుతుంది. దీనిలో ఈ మాలన్నీ ఉంటే ఒక్కడి తీసుకుపోయి ఆ కార్లని వేసి దించి తీసుకొచ్చి ఈ తెప్పలో కూర్చొని పెట్టా. చుట్లు తిట్టి మళ్ళీ కారు ఎక్కించేస్తే వెళ్ళిపోయే. వీళ్ళంతా గుంటూరు ఎంప్లాయీస్ ఇక్కడ ఉండేవాళ్ళు. ఎట్లా ఏం పర్వాలేదు అయిపోయింది. గ్రామీణ వాతావరణం, వ్యవసాయం తనను మరో మెట్టు ఎక్కించాయని గర్వంగా చెప్తారాయన. నాకు ఆనందం ఎక్కడ ఉందంటే వ్యవసాయం, పంటలు ఉంది. ముందు రిటైర్ అయిన వాడు కృష్ణా జిల్లాలో ఎవడు వ్యవసాయం చేసినాడు? 1800 బస్తాలు పండించిన వాడు ఎవడు? గుడివాడ తాలూకా ఒక్క వీడిని చూపించు రైతులు. 1800 బస్తాలు, 43 ఎకరాలు. 44లో అది కొనదేవుడంటే ఆ జిల్లాకు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఒక ఆయన కొడుకు కొన్నాడు నా దగ్గర. ₹1 పెచ్చుపెట్టి 1800 బస్తాలు చెప్పినాడు ఆయన కొడుకు. హృదయ్ ఆ నాయుడు ఉండో వాడి దగ్గర 6-7 లోడ్లు అవుతాయిరా, పోయి ₹1 పెచ్చుపెట్టి కొనేయండి అన్నాడు. వాళ్ళు మరి వచ్చి ఇట్లా తీసుకోండి అన్నాడు. నాగేశ్వరరావు వాళ్ళ ఊరు అది వాళ్ళ ఊరు. ఇటొక్క కట్టుంది బుడమేరని, ఆ బుడమేర నీళ్ళు ఇట్లా పడకుండా పోయేది. దాని కింద నీ బోటోడు పొలం కొనేదానికి పోయినాడు, బేరం ఆడుతున్నాడు. నాయుడు గారు అని మీరు కూడా అన్నారు. నేను కూడా పోయినా, చూసిన. అది ఒకే ప్లాట్ 16 ఎకరాలు. చూసి ఆయన బేరం అడుగుతూ ఉన్నాడు. ఆయనకు అది పళ్ళ, నేను తీసుకుంటాను. అరే అన్నాడు. అరే లేదు గిరలేదు. వాడే కమిషన్, నీ కమిషన్ తీసుకొని ఇచ్చేసి పొడమేర కింద రామాపురం కింద ఒకే ప్లాట్ 16 ఎకరాలు కొన్నా. పక్కన ఇంకా కొన్ని కొనేసిన. మొత్తం 43 ఎకరాలు
కౌలుకిచ్చా. వాడు 12 బస్తాలు ఇచ్చినాడు ఎకరాకు, బుడమేరు కిందనే. తర్వాత ఇట్లా కాదు అన్న, నేనే పెట్టుకుంటా వ్యవసాయం అని ఆకుమడి వేసేసా. ఆకుమడి వేస్తే దమ్ము చేయాలి కదా, నీ బోటోడు వచ్చినాడు. ఏమైనా ఒక ట్రాక్టర్ ఉంటే చెప్పండి అన్న. పాత ట్రాక్టర్ ఒకటి ఉంది, 1,00,000 అన్నాడు, తీసుకొచ్చేసేయన్న. తోలిన బాగా తోలుతూ ఉంది. వాడికి 1,00,000 రూపాయలు రాసిన మొత్తం అంతా ఇది చేరి 43 ఎకరాలు దమ్ము చేసేసా. 43 ఎకరాలు దమ్ము చేసేసా. దమ్ము అయిపోయింది, ఆకుమడి వేసేసా, బలబలా వస్తూ ఉంది. నేను అందరికీ చెప్తున్నా అయిపోయిందని. ఆకు తీయాలంటే నాటు కూలోళ్ళు ఇంతని అక్కడ కూలోళ్ళు చూసినారు. ఆకు తీయాలి, నేను కూర్చున్నా. ఆకు తీయాలంటే ఎట్లా తీయాలా, నలిగిపోకుండా ఈ రకంగా తీయాలా. ఇటంటే ఏర్లు దిగిపోతాయి, ఇట్లా తీయాలా. తీసినారు. ఆకు కట్టలేసా, మీరు ఈ రకంగా నాటాలా. ఇట్లా నాటినారు. 1,800 బస్తాలు అయ్యింది. అది 44 ఎంత, 1,800 బస్తాలు అయ్యింది. ఆ జిల్లాకి ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు అప్పట్లో, ఓ ముసలైన. ఆయన కొడుకు వ్యాపారం, ఆయన కొడుకు రే నాయుడు దగ్గర 2-3 లారీలు ఒకే చోట దొరుకుతాయి కదా, రూపాయి పెట్టుబడి కొనేసేయండి రా అని పంపించాడు. మీరు నా దగ్గరికి వచ్చి తీసుకోండి ఆయన అంటే, బస్తాలు అక్కడ వేసిపోయిన మా చదువు తీసిపోయిన మా డబ్బులు మాకు ఇచ్చేసి అయిపోయి చేప వచ్చాడు. ఇప్పుడు ఇంకేం చూస్తా, ధాన్యం పండితే పాను భూదేవి ఏందండి, భూదేవి లేనిది ఏముంది మనకి ఈరోజు? సంతృప్తి అంటే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? భూదేవులేనే కదా. అన్నం తింటే తృప్తి లేదా? మరి అదే ఏది పట్టినా భూదేవి అందిస్తూ ఉంది నోటికి అన్నం. నువ్వు కష్టపడితే నోటికి అన్నం ఇట్లా అందిస్తూ ఉంది, అందిస్తూ ఉంది భూదేవి. సర్వీస్ కమిషన్ పరీక్ష పాస్ అవ్వటం, తద్వారా దేవాదాయ శాఖలో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా ఎదగటమే కాకుండా విధి నిర్వహణలో సాక్షాత్తు మైసూరు మహారాజా గారి మన్ననలు పొందారంటే నాయుడు గారి కర్తవ్య పాత్రలో ఎంత నిబద్ధత ఉందో, ఎలా ఉండేవారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకుగాను మైసూరు మహారాజా వారి సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక పెన్షన్ కూడా నాయుడు గారిని వరించింది. విధి నిర్వహణలో ఎలాంటి మచ్చ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖలో జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఉద్యోగ విరమణ పొందిన నాయుడు గారు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో తన శేష జీవితాన్ని సతీ సమేతంగా ప్రశాంతంగానూ ఆరోగ్యంగానూ నడుపుతున్నారు. ఏదో సినిమాలు చెప్పినట్లు వయసు అనేది నాయుడు గారి విషయంలో జస్ట్ నెంబర్ మాత్రమే. ఎందుకంటే 30 ఏళ్లకే షుగరు బీపీలంటూ 40 సమీపించగానే మోకాళ్ళ నొప్పులంటూ జనం ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో కూడా ఆయన సెంచరీకి చేరువలో ఉన్నా కూడా తన పనులు తానే స్వయంగా చేసుకుంటూ ఉండటం నిజంగానే సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. తన దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఎల్లారెడ్డిగూడ సమీపంలో ఉన్న పార్కులో కొంతసేపు నడవటంతో పాటు అందరినీ కలుపుగోలుగా పలకరిస్తూ ఉంటారు. నాయుడు గారి ఆనందానికి ఆరోగ్యానికి మరో కారణం ఆయన కుటుంబ ఔన్నత్యం, వారి కడుపును పుట్టిన పిల్లలు కూడా అని సగర్వంగా చెప్పొచ్చు. విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత ఉద్యోగాల్లో పనిచేస్తూ ఇటు తల్లిదండ్రులకు పుట్టిన దేశానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు. ఇంతకు మించిన ఆనందం ఏ తల్లిదండ్రులకైనా ఏముంటుంది చెప్పండి. అందుకనేమో ధర్మో రక్షిత రక్షితః అంటారు పెద్దలు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని. ఈ మాటలు నరసింహులు నాయుడు గారి విషయంలో 100కి 100 పాళ్ళు నిజమయ్యాయి. విశ్రాంత జీవితం, మంచి కుటుంబం, అంతకు మించి మంచి ఆరోగ్యం, ఇదే ఆయన సక్సెస్కు సూత్రం. శతవసంతాలకు సమీపంలో ఉన్న శ్రీ నరసింహులు నాయుడు గారి జీవితం 10 మందికి ఆదర్శం కావాలని ఆశిస్తూ
ఆకాంక్షిస్తూ శతమానం భవతి.